గతంలో కేంద్రం కూడా చెప్పింది ఏ రాష్ట్రంలో అయితే పారదర్శకంగా కులగణన జరుగుతుందో అక్కడ రిజర్వేషన్లు పెంచుకోవచ్చని. గతంలో తమిళనాడులో కానీ రాజస్థాన్లో కానీ అక్కడ పెంచుకున్న దాఖలాలు ఉన్నాయి. కాబట్టి మా గౌరవ ముఖ్యమంత్రి చిత్తశుద్ధితోటి పారదర్శకంగా ఈడ కులగణన చేసి బీసీలకు 42% ఇలా 9వ షెడ్యూల్లో చేర్చమని కేంద్రానికి పంపితే మరి 9వ షెడ్యూల్ చేసే బాధ్యత కేంద్రం పైన ఉంది. ఇక్కడ కేంద్రం మీద ఒత్తిడి తేవాల్సినటువంటి ఇలా ఎంపీలు ఏ రకంగా వాళ్ళకు చేతగాక ఏ పని కూడా చేయలేక దద్దన్నెలక మిగిలిపోయారు. కాబట్టి బండి సంజయ్ గారు కానీ ఈటల రాజేందర్ కానీ అదేవిధంగా బీసీలకు సంబంధించినటువంటి బీజేపీ నాయకులు కేంద్రాన్ని ఎందుకు ఒప్పించలేకపోతున్నారు? ఈ తెలంగాణ రాష్ట్రానికి ఒక రెడ్డి బిడ్డగా ముఖ్యమంత్రి ఉన్నటువంటి మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు బీసీల పక్షపాతి. బీసీల కోసం రేపు స్థానిక సంస్థల్లో 42% ఇవ్వాలని చెప్పి స్పెషల్ ఆర్డినెన్స్ ద్వారా ఇవాళ మేము ఆర్డినెన్స్ తెస్తే దాన్ని కూడా అడ్డుకోవాలని ప్రయత్నం చేసి మీరు ముసలి కన్నీరు గారుస్తున్నారు. ఇప్పటికే బీఆర్ఎస్ బీజేపీ లోపాకాయ ఒప్పందంతో ఈ 42% అడ్డుకోవాలని చూస్తున్నారు. మీరు అడ్డుకుంటే తప్పకుండా తెలంగాణలో రాబోయే రోజుల్లో బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ మేము తెలియజేస్తున్నాం. అదే కాకుండా రామచంద్రరావు గారు మీరు మాట్లాడినటువంటి మాటలను ఉపసంహరించుకోవాలి, కేంద్రం మీద ఒత్తిడి తేవాలి. బీసీలకు 42% రిజర్వేషన్ వచ్చేంత వరకు కూడా కాంగ్రెస్ పార్టీ తప్పకుండా పోరాడుతుంది. మా గౌరవ ముఖ్యమంత్రి ఇప్పటికే చట్టం చేసి చట్టం నుంచి గవర్నర్ ఆమోదం నమ్మి కేంద్రానికి పంపిస్తే కేంద్రాన్ని ఒప్పించి 9 షెడ్యూల్లో పెట్టలేని దుర్మార్గపు ఎంపీలు ఈ రాష్ట్రంలో గెలిచేందుకు ఉండేందుకు మరొకసారి బీసీ ద్రోహులుగా తప్పకుండా ముద్రపడతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.